నమస్కారం అండి. నేను మీ న్యూరాలజిస్ట్ డాక్టర్ కీర్తితేజ బొమ్మకంటి. ఈరోజు మనము ఒక మోస్ట్ కామన్ న్యూరలాజికల్ డిసార్డర్ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ గురించి మీకు వివరించబోతున్నాను. అసలు కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అని చెప్పే ముందు మీకు కార్పల్ టన్నెల్ అనేది ఏంటిది అనేది చెప్పాలి. కార్పల్ టన్నెల్ అంటే మనకి ఈ మణికట్టులో ఒక కార్పల్ టన్నెల్ అనేది ఉంటుంది. పైన కార్పల్ బోన్స్ అని ఉంటాయి. ఇక్కడ ఫ్లెక్సార్ రెటినాక్యులమ్ అని ఒక పొర ఉంటుంది లోపల. ఆ రెండింటి మధ్యలోంచి మీడియన్ నర్వ్ అనేది వెళ్తుంది అనమాట. ఆ మీడియన్ నర్వ్ ఎప్పుడైనా కంప్రెస్ అయినప్పుడు ఈ 3.5 ఈ ఫింగర్స్కి స్పర్శ ఏదర్ పెయిన్ రావడం కానివ్వండి ఆర్ మొద్దుబారడం కానీ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మనకి ఈ థంబ్ అనేది వీక్నెస్ వచ్చేసి అలానే ఈ మజిల్స్ అనేది థీనర్ మజిల్స్ అనేది వేస్టింగ్ అయ్యి సన్నబడిపోతాయి అన్నమాట. ఈ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్కి మోస్ట్ కామన్ కాజ్ ఒబేసిటీ, హైపోథైరాయిడ్ ఆర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఎట్ ద సేమ్ టైం కొన్ని ఆక్యుపేషన్స్లో లైక్ టైపిస్ట్, పియానో ప్లేయర్స్, లేకపోతే మ్యూజిషియన్స్, ఎట్ ద సేమ్ టైం కుకింగ్ చేసేవాళ్ళు, డ్రైవింగ్ చేసే వాళ్ళకి, అంటే వ్రిస్ట్ అనేది ఓవర్ యూజ్ ఆర్ అబ్యూజ్ అయిన వాళ్ళకి ఆ కార్పల్ టన్నెల్ లోపల మీడియన్ నర్వ్ అనేది ఒత్తుకోకపోవడం మూలంగా ఈ పార్ట్లో తిమ్మిరి రావడము, పెయిన్ అనేది రావడం వస్తుంది. ఈ పెయిన్ ఇక్కడ స్టార్ట్ అయ్యి చిన్నగా పైకి అనేది పోతుంది. లేట్ స్టేజ్లో ఈ మజిల్స్ వేస్టింగ్ అయిపోయి ఈ థంబ్ గ్రిప్నెస్ అనేది వీక్నెస్ వస్తుంది. ఇలాంటి కండిషన్స్లో మనము నర్వ్ కండక్షన్ స్టడీ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ ప్రోటోకాల్ అనేది చేసి ఒకవేళ ఎఫెక్ట్ అయిందంటే ఏదర్ మెడికేషన్స్ ఆర్ సర్జరీ, ఎట్ ద సేమ్ టైం ఫిజియోథెరపీ అండ్ స్ప్లింట్తో మనం మేనేజ్ చేస్తాం. సో ఈ లక్షణాలు ఉంటే డిలే చేయకుంటే ఇమీడియట్లీ మీ న్యూరాలజిస్ట్ని కలవాల్సి ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ.